మనం ఎండాకాలంలో ఉన్నాం కదా. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. దుష్టుని గురించి అర్థం కావడానికి ఈ ఎగ్జాంపుల్ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మామిడి తోటలు చూశారు కదా. ఆ మామిడి తోటలకు మనం వెళ్ళినప్పుడు ఒక్కొక్క చెట్టు దగ్గరికి మనం వెళ్ళి ఏం చేస్తాం, ఆ చెట్టును మనం జాగ్రత్తగా పరిశీలిస్తాం. ఎందుకు? ఆ చెట్టులో ఏ కాయ అయితే పక్వానికి వచ్చిందో, పండుగ మారుతుందో, ఆ కాయను తెంచి మన బుట్టలో వేసుకోవడానికి. అవునా కదా? ఒక్కసారి ఆలోచన చేయండి. పక్వానికి రాని దాన్ని మనం తెంచం. పిందగా ఉన్నదాన్ని కానీ, కాయగా ఉన్నదాన్ని కానీ మనం తెంచం. పక్వానికి వచ్చినటువంటిది, పండుగ మారినటువంటి దాన్ని మాత్రమే తెంచి మన బుట్టలో వేసుకుంటాం. ఇదెంత నిజమో, సాతాను మన శత్రువు, అపవాది మనుషులలో వయసుకు వచ్చిన పిల్లలను, టీనేజ్లో ఉన్న పిల్లలను వాడు గురి చూసి, గాలము వేసి, గుచ్చి లాగి తన ఊరులలో తను చిక్కించుకొని, వాడు చిక్కిన తర్వాత గంతులు వేస్తాడని చెప్పి దేవుని గ్రంథంలో రాయబడింది. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము, వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఊరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. అవున వల వలన మంచి భాగమును, పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నావని వాడు తన వలకు బలులను అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెన, ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెన. దేవుని పిల్లలైనటువంటి మనుష్యులను ఎవరిని మృక్కుదనాన్ని గర్జించు సింహం వలె వెదుకుతూ తిరుగుచున్నాడని పేతురు పత్రికలో వాని గురించి రాయబడింది. తిరుగుతున్నవాడు ఏం చేస్తున్నాడు తెలుసా? పక్వానికి వచ్చిన వారిని, వయస్సు వచ్చిన వారిని, బలమైనటువంటి వారిని టీనేజ్లో ఉన్నప్పుడే పట్టుకుంటున్నాడు. హబక్కూకు 1:15 మళ్ళా చదువుతాను, 15. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఎలాంటి గాలం అది? చేపకు గాలం వేసేటప్పుడు ఆ గాలాన్ని డైరెక్ట్గా విడిచిపెట్టాం. ఆ గాలానికి ఆ చేపకు ఎర్రలాగా ఒక వానపామునో లేకపోతే పిండినో ఏదో ఒక చికెన్ ముక్కనో అంటించి ఆ గాలం కనపడకుండా నీళ్ళలో విడిచిపెడతాడు చేపలు పట్టే వేటగాడు. ఆ గాలాన్ని అది చూడకుండా తనకు ఆహారం దొరికిందని చేప ఏం చేస్తుందంటే ఆ మాయకంగా వచ్చి దాన్ని పట్టుకుంటే ఆ గాలంలోకి చిక్కుకుంటుంది. ఆ కదలిక చూడగానే వేటగాడు వెంటనే ఆ గాలాన్ని పైకి అలా విసిరేస్తాడు, అలా లాగేస్తాడు. ఆ గాలము తన నోట్లో చిక్కుకొని చేప అమాంతము మొత్తం శరీరం అంతా బయటికి వచ్చి గట్టు మీద పడుతుంది. అటువంటి చేపను ఏం చేస్తాడు? ఇంటికి తీసుకెళ్ళి శుభ్రం చేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ముక్కలు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు, భుజించి సంతోషిస్తాడు, గంతులు వేస్తాడు. ఇది ఎంత వాస్తవమో, సాతాను మనుషులందరినీ గుచ్చి లాగి, నీకు వ్యభిచారం అంటే ఇష్టమా? అయితే దానితో నిన్ను లాగుతాడు. నీకు దొంగతనం అంటే ఇష్టమా? అయితే దానితోనే లాగుతాడు. నీకు పదవి అంటే ఇష్టమా? అధికారం అంటే ఇష్టమా? అయితే అదే ఎర్రవేస్తాడు. నీకు ఏ పిచ్చిందో ఆ పిచ్చితోనే ఎర్రవేసి అందులో గాలం పెట్టి, ఎప్పుడైతే నువ్వు దాన్ని ఇష్టపడి ఆశపడి వచ్చావో వెంటనే వాడు చేపల వేటగాడు గాలం కదలగానే ఎలాగైతే పైకి లాగుతాడో మనిషిని కూడా సాతాను అలాగా లాగి వారి గుండెను చీల్చి భయంకరంగా వాని చేత చేయరాని కార్యములు చేయించి, నీచమైన పనులన్నీ చేయించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాడిని చంపివేస్తాడు. వాని చేత తన కోరికలన్నీ తీర్చుకొని అయిపోయిన తర్వాత, బలమంతా ఉడికిపోయిన తర్వాత, ఇక నాకు అవసరం లేదని చెప్పి
ప్రభుత్వము రిటైర్మెంట్ ఎలాగిస్తాడో అలాగ నిన్ను పడేస్తాడు. నీ బలాన్నంతా అనుభవించి ఆ తర్వాత తొక్కని తీసి అక్కడ పడేస్తాడు. ఒక ఎయిడ్స్తోనో, ఒక గనేరియాతోనో, ఒక సిఫిలిస్తోనో, లేకపోతే ఒక భయంకరమైనటువంటి క్యాన్సరో ఏదో ఒకటి. ఇప్పుడు నువ్వు గిలగిల కొట్టుకుంటూ ఎంత ఏడ్చినా, ఎంత గోజాడినా నీ గురించి వినే వ్యక్తులు ఎవరు ఉండరు. ఎందుకంటే వారికి నువ్వెవరు అవసరం లేదు, నీతో పని లేదు. ఎందుకు? నీ బలమంతా ఉడిగిపోయింది కదా. భార్యకు నువ్వు అవసరం లేదు, నీ భర్తకు నువ్వు అవసరం లేదు, నీ పిల్లలకు నువ్వు అవసరం లేదు. బలం ఉన్నన్ని రోజులే నీ అవసరత. బలం లేకపోతే నిన్నెవరు పట్టించుకోరు. నీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చెయ్యి. దుష్టుని మాయలో పడిపోకుండా ఇప్పటికైనా దేవుని మాటలకు మనసునిచ్చి సాతాను చేస్తున్న మాయను గుర్తించి వాని మాయలో నుండి బయటపడితే సరి. లేకపోతే నీ జీవితమే నరకప్రాయం అవుతుంది. ఈ భూమి మీద, ఈ భూమిని విడిచిన మరుక్షణమే రెండవ మరణము, అగ్నిగుండం నీ కోసం ఎదురు చూస్తుంది. తరతరాలు, యుగ యుగాలు నీ ఆత్మ అందులో మాడి బాధను, అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయు ఉండును అన్నటువంటి దేవుని మాట నీ పట్ల నెరవేరుతుంది. నిత్యము బాధ, నిత్యాగ్ని దండన అంటారు దాన్ని. మీరు బుద్ధి తెచ్చుకొని మీ మనసు మార్చుకొని దేవుని వాక్యానికి నీ హృదయం ఇస్తే నువ్వు బ్రతుకుతావు. దేవుని ప్రేమను నువ్వు తెలుసుకొని దేవుని ఇష్టాన్ని ఇక మీదట నెరవేర్చే బిడ్డగా, దేవుని సంతోషపెట్టే నిజమైన దేవుని బిడ్డగా బ్రతకాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను.